రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు. హైదరాబాద్లో రాత్రి నుంచి ఆగకుండా వాన. రామంతపూర్లో అధిక వర్షపాతం నమోదు. నాలా గోతులు కుప్పకూలడంతో జనం అవస్థలు. 2 రోజుల వానలకు అధ్వానంగా సిటీ రోడ్లు. గుంతలు, వరద నీటితో నరకం చూస్తున్న జనం. హాస్పిటల్కు క్యూ కడుతున్న డెంగ్యూ బాధితులు. ఈసారి ఎక్కువ కేసులే ఉంటాయన్న డాక్టర్లు. బోనాల పనులకు ఇంకా నిధులివ్వని సర్కార్. ఉజ్జయిని ఆలయంలో పూర్తి కాని పనులు. హైదరాబాద్లో నిన్నటి రాత్రి నుంచి ఆగకుండా వర్షం పడుతోంది. అత్యధికంగా రామంతపూర్లో 7.6 సెంటీమీటర్ల వాన కురిసింది. డ్రైనేజీలు పొంగడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవాళ వీకెండ్ కావడంతో రోడ్లపై ట్రాఫిక్ పెద్దగా లేదు. అయితే ఎస్ఎన్డీపీ పనులు సగంలో ఆగిపోవడంతో రామంతపూర్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేయర్ విజయలక్ష్మి నగరంలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. హైదరాబాద్లో మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఇవాళ నగరంలో చాలా ఏరియాల్లో ముసురు వాన పడుతోంది. రామంతపూర్లో అత్యధికంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాదాపూర్లో 6.5, చందానగర్, మలక్పేట్, హయత్ నగర్, సికింద్రాబాద్, అంబర్పేట్, జూబ్లీహిల్స్, గోషామహల్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, మెహదీపట్నం, బేగంపేట్లోని కొన్ని ఏరియాల్లో 4 నుంచి 6 సెంటీమీటర్ల దాకా వర్షపాతం రికార్డైంది. పొద్దున నుంచి ఆగకుండా వర్షం పడుతున్నా వీకెండ్ కావడంతో ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు తక్కువగా ఉన్నాయి. రోడ్లపైకి వాహనాలు పెద్దగా రాలేదు. అలాగే రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్స్ పరిధిలో 184 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా వాటర్ ను క్లియర్ చేశారు. నగరంలో ప్రధానంగా 18 చోట్ల ఎక్కువ నీళ్లు నిలిచిపోతున్నట్టు గుర్తించి వాటిని క్లియర్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. కూకట్పల్లి, హఫీజ్పేట్ ఏరియాల్లో ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతుండటంతో ఆ ఏరియాల్లో జనం ట్రాఫిక్ తో ఇబ్బందులు పడ్డారు. నగరంలో నత్తనడకన నడుస్తున్న ఎస్ఎన్డీపీ పనులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రామంతపూర్లో ఇళ్ల ముందు పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో కనీసం జనం బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఫిబ్రవరిలోనే పనులు మొదలైనా 6 నెలలుగా నత్తనడకన నడుస్తున్నాయని జనం మండిపడుతున్నారు. ఇక్కడ ఎస్ఎండిపి పనులు చేస్తున్నారు. అదంతా తవ్వారు. ఫిబ్రవరిలో మొదలు పెట్టారు. ఒక 2 monthsలో పూర్తి అయిపోతుంది అన్నారు. 6 months అయింది సార్. ఇక్కడ అందరికీ నడవటానికి కూడా చోటు లేకుండా అంతా రోడ్డు అంతా తవ్వేశారు. అదంతా కూడా నిన్న వానకి అంతా పడిపోయి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది సార్. 6 నెలల నుంచి ఎవ్వరూ వచ్చేది లేదు, ఇక్కడ చూసేది లేదు. రామంతపూర్లో జరుగుతున్న ఎస్ఎన్డీపీ పనులను పరిశీలించడానికి బల్దియా ఇంజనీర్లు ఎప్పుడూ ఇక్కడికి రాలేదని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇష్టమొచ్చినట్టు నిర్మిస్తున్నారని అంటున్నారు. నగరంలోనే అధిక వర్షం ఇక్కడ పడడంతో నిర్మాణంలో ఉన్న డ్రైన్ పక్క రోడ్లు కొలాప్స్ అవగా వాటర్ పైప్ లైన్లు పగిలిపోయాయి. రోడ్లు లెవెల్ కంటే ఎక్కువగా 3 ఫీట్ల ఎత్తులో డ్రైన్లు కడుతుండటంతో రాబోయే రోజుల్లో కాలనీలు నీట మునుగుతాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలల్లో కంప్లీట్ చేస్తున్నది 6 నెలలు అవుతుంది. ప్రొటెక్షన్, ఒక సేఫ్టీ ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు అది ఉన్నది, కడుతున్నారు. అసలు డ్రైనేజ్ మొత్తం పోయింది. డ్రైనేజ్ పైప్ లైన్ లేదు. అసలు వేస్తారా కూడా తెలియదు. మనుషుల పైప్ లైన్ పోయింది, అది వేస్తారా కూడా తెలియదు. మా కాలనీ ఇల్లు ఏమో కిందికి ఉంటాయి, రోడ్ ఏమో హైట్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు అది హైటే కాదు అంటే రీడ్ వస్తారంటే స్లోపు రావంట, అట్లే వెళ్ళిపోతాయట. కాలనీ మొత్తం రోడ్డు మొత్తం మినిగిపోతుంది. నగరంలో వర్షం ప్రభావిత ప్రాంతాల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. బేగంపేటలో వరదలతో పడుతున్న ఇబ్బందులను జనం మేయర్ దృష్టికి తెచ్చారు. అధికారులు 2 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సందర్శించారు మేయర్. వర్షంతో ఇబ్బందులు పడుతున్నట్టు కంట్రోల్ రూమ్ కి మొత్తం 383 ఫిర్యాదులు అందాయి. వాటిల్లో 375 కంప్లైంట్స్ ని 1-2 గంటల్లోనే పరిష్కరించినట్టు మేయర్ తెలిపారు. సిటీలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. 211 ఉన్నాయి మేము చూసినట్టయితే. సో వాటికి కూడా మేము లాట్ ఆఫ్ స్టాన్ డ్రైన్స్ కూడా ఎక్కడికక్కడ పెట్టి ఆ స్టాన్ డ్రైన్స్తో వాటర్ పోయేటట్టు కూడా చూస్తున్నామండి ఈసారి. ఇప్పుడు వరకైతే మోడరేట్ డ్రైన్స్ ఉన్నాయి. మనం ఎస్ఎన్డిపి వర్క్స్ తీసుకున్నాము. అట్లా మేము అప్రమత్తంగా ఉన్నాము. జిహెచ్ఎంసీ మేము ఎంత అలర్ట్గా ఉన్నామో, సో ఆ సిచ్యువేషన్ రానియకుండా చూసుకుంటాము అని నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. రాష్ట్రానికి రెడ్ అలర్ట్ కూడా కొనసాగుతోంది. దాంతో సిటీ జనం భయపడుతున్నారు. అయితే ప్రతి వార్డులో ఎమర్జెన్సీ టీమ్స్ ఏర్పాటు చేశామని, గ్రౌండ్ లెవెల్ సిబ్బంది రెడీగా ఉన్నట్టు బల్దియా అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో నాలాల పూడికతీతపై బల్దీ అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. మే చివరికల్లా పూర్తి కావాల్సిన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 60% మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా వందల కిలోమీటర్ల నాలాలు, వరద నీటి కాలువల్లో పూడిక పేరుకుపోయి ఉంది. గంట సేపట్లో 2 సెంటీమీటర్ల వర్షం పడితే మాత్రమే పనిచేసే గ్రేటర్ డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేయకపోవడంతో హైదరాబాద్ జనానికి ఈ ఏడాది కూడా వరద ముప్పు తప్పేలా లేదు. గ్రేటర్ పరిధిలోని ప్రధాన నాలాలు, వర్షపు నీటి కాలువల పూడికతీతకు జీహెచ్ఎంసీ ప్రతి ఏటా పనులు చేపడుతోంది. అందుకోసం 55 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఈ పనులతో వర్షాకాలంలో వరద నీరు సాఫీగా నాలాల ద్వారా చెరువులతో పాటు మూసీకి వెళ్తాయి. బల్దియా పరిధిలో దాదాపు 1000 కిలోమీటర్ల దాకా వర్షపు నీటి కాలువలు ఉన్నాయి. వీటిలో మేజర్ నాలాలు 398 కిలోమీటర్లు ఉండగా పైప్లైన్ డ్రైన్లు, చిన్న సైజు నాలాలు 600 కిలోమీటర్లకు పైగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ఏడాది చేపట్టిన మొత్తం 327 పూడికతీత పనుల్లో 83 మేజర్ నాలాల్లో పూడికను మిషన్లతో తొలగించాలని, 23 డ్రైన్స్ లో రీసైక్లర్స్ ద్వారా 214 చిన్న సైజు నాలాల్లో మాన్యువల్ గా పూడిక తీయాలని నిర్ణయించారు. నాలాల్లో పూడిక వ్యర్థాలను తొలగించి మట్టిని దగ్గరలోని డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యత కూడా కాంట్రాక్టర్లదే. ఈ పనులన్నీ మే 31 నాటికే పూర్తి కావాలి. ఇప్పటి వరకు బల్దియా పరిధిలో 3,39,000 క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్టు చెప్తున్నారు అధికారులు. అయితే మొత్తం పూడిక 5,42,239 క్యూబిక్ మీటర్లు ఉంటుందని అంచనా వేశారు. దాంతో ఇంకా 40% తొలగించాల్సి ఉంది. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమై నెల రోజులవుతోంది. అయినా పనులు పూర్తి కాలేదు. నాలల్లో పూడికతీతతో పాటు వ్యర్థాలు, చెట్లు, ప్లాస్టిక్ కవర్లు నీటికి అడ్డంకిగా మారుతున్నాయి. రోడ్డుపై వర్షం నీరు ప్రవహించే మ్యాన్ హోల్స్ శుద్ధి చేయకపోవడమే ఇందుకు కారణం. కొన్ని ఏరియాలో నాలాలు క్లీన్ చేయట్లేదు అంటూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు స్థానికులు. వర్షం వస్తే ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. 2 ఏళ్లుగా వర్షాలతో ఇబ్బందులు గమనించిన అధికారులు ఏడాదంతా నాలా పూడికతీత పనులు చేస్తామని చెప్తూనే ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఏటా వర్షం భీభత్సానికి నాలాలు పొంగిపొర్లి కాలనీలు బస్తీలపై పడుతున్నాయి. గ్రేటర్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు రోజుల తరబడి నీళ్లలోనే బతకాల్సి వస్తోంది. ఈ ఏడాది నాలా పూడికతీత పనులు ఫిబ్రవరిలోనే మొదలయ్యాయి. ఈ మధ్య కొందరు ఇంజనీరింగ్ అధికారులకు ఒకరోజు వేతనం కట్ చేశారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోంది. 2 రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. మెయిన్ రోడ్లతో పాటు కాలనీల్లోనూ ఎక్కడికక్కడ కంకర తెలి ప్రమాదకరంగా మారాయి. 2 వీలర్స్ స్కిడ్ అవుతుండడంతో 2 రోజులుగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. గుంతల్లో నీళ్లు నిలిచి ఉండడంతో జనం అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ సిటీలో రోడ్లు మళ్లీ దారుణంగా దెబ్బతిన్నాయి. సిటీలోని చాలా ప్రాంతాల్లో 2 రోజులుగా ముసురుతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అసలే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపైనే నీరు నిలిచిపోతోంది. మెయిన్ రోడ్డుతో పాటు కాలనీలోనూ ఎక్కడికక్కడ వరద నీరు నిలవటంతో రోడ్లు పనికి రాకుండా పోయాయి. ఎక్కడ చూసినా గుంతలు, కంకర తేలి కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్, ముషిరాబాద్ ఏరియాలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. పార్సిగుట్ట, గాంధీనగర్, రామ్నగర్, ఇందిరా పార్క్, అశోక్ నగర్, విద్యానగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పద్మారావు నగర్ కాలనీల్లో రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. కొన్ని ఏరియాల్లో ఏడాది నుంచి రోడ్లు, డ్రైనేజీ పనులు నడుస్తున్నాయి. దాంతో రోడ్లు బంద్ పెడుతూ గల్లీల్లోకి డైరెక్షన్స్ పెడుతూ ట్రాఫిక్ దారి మళ్లిస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పుడు వర్షాలు పడుతుండటంతో గల్లీల్లో ట్రాఫిక్ జామ్ అవుతోందని అంటున్నారు ఆటో డ్రైవర్లు, వాహనదారులు. ప్రజలు కోరుకునేది ఏంటంటే మంచిగా ఉండాలని కోరుకుంటాం. మంచి చేయాలి, రోడ్డు బాగా చేయాలి. అంతే మంచిగా వస్తుపోతుంది, రవాణా బాగా ఉండాలి సార్. మాకంతా సికింద్రాబాద్ నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి ఇట్నే ఉంది సార్. ఇదంతా అట్నే ఉన్నది, మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు అట్నే ఉన్నది సార్. చిక్కడపల్లి వరకు పోతుంటే అదే విధంగా ఉన్నది. మరి మాకు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది మాకు సార్. ఎవరు పట్టించుకుంటలేరు. కాలనీలో కూడా అట్నే ఉన్నాయి సార్. కాలనీలో గుంతలు ఉన్నాయి. రోడ్లు వర్షాలు పడి రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. కానీ ఇక్కడ కార్పొరేట్ ఎవరైతే పట్టించుకొని కొంచెం సరి చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ గుంతలు ఎప్పుడు ఇదే ప్రమాదాలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ చాలా మంది పడిపోయారు. ఇక్కడ నీళ్ళు పోతూనే ఉంటాయి. ఇప్పటికి నీళ్ళు పోతే ఈ రోడ్లు ఎప్పుడు చేపిస్తారో ఏమో తెలియదు. ఈ వర్షాకాలంకి గుంతలు పడుతున్నాయి. ఈ బండి నడిపాలంటే గుంతాలు గింతాలు ఏడ ఉన్నాయేమో తెలుసలేదు. జర రోడ్ల మోసేస్తే జర ఏంది అంటే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు వర్షంలో ఏడ గుంత ఉందో ఏముందో తెలుసలేదు. జర రోడ్లు మూసేసేది మాకు కూడా జర నడిపేయడానికి మంచిగా ఉంటుంది. సిటీలో ప్రతి వర్షాకాలంలోనూ ఇబ్బందులు తప్పటం లేదంటున్నారు జనం. గుంతలు, కంకర తేలిన రోడ్లతో 2 వీలర్స్ స్కిడ్ అవ్వడంతో వాహనదారులు పడిపోతున్నారు. కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలకు తమ ఇబ్బందులు అస్సలు పట్టడం లేదని జనం మండిపడుతున్నారు. గుంతలకు ఆటోలు, 2 వీలర్ల టైర్లు,
షాక్ అబ్జర్వర్స్ పాడై రిపేర్లకు ₹1,000 ఖర్చు పెట్టాల్సి వస్తోందంటున్నారు. మొత్తం డ్యామేజ్ ఉన్నాయి, రోడ్స్ ఇవన్నీ బాగాలేవు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. కార్యకర్తలు కూడా వెళ్తారు, ఇక్కడ లీడర్లు విఐపీలు వీళ్ళు అంతా వెళ్తారు, వాళ్ళకు కూడా ఏం లేదు, చూస్తారు వెళ్ళిపోతారు. మనకి పట్టించుకునేటోళ్ళు ఎవ్వరు లేరు, గవర్నమెంట్ కూడా చూస్తున్నారు వదిలేస్తున్నారు. వర్షాకాలం వచ్చిన రోజు వస్తారు చూస్తారు అది చేస్తాము అంటారు, దాని తర్వాత ఏమీ లేదు. అసలే వర్షానికి అవస్థలు పడుతుంటే డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దాంతో రోడ్లపై ఉదయం ఆఫీసులు కాలేజీలకు వెళ్లే టైంలో ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంటోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రోజు ఈ రోడ్లపైనే వెళ్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని సిటీ జనం ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ సర్కార్ హైటెక్ సిటీ, మాదాపూర్ లాంటి ప్రాంతాలను డెవలప్ చేస్తూ పేదలుండే కాలనీలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. గుడిమల్కాపూర్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మహావీర్ నగర్, ఎస్బీఐ కాలనీ, ఉషోదయ కాలనీల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు కిషన్ రెడ్డి. ప్రధానంగా రోడ్ల నిర్మాణానికి, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో రోడ్లు చాలా ధ్వంసమయ్యాయి. ఫుట్పాత్లు అసలు ఈ యొక్క బస్తీలలో అసలు కనిపించడం లేదు, కాలనీలలో. కాబట్టి ఈరోజు వాటిని దృష్టిని కేంద్రీకరించాలనే దృక్పథంతో మరి జిహెచ్ఎంసీ సహకారంతో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. మా కార్పొరేటర్ కరుణాకర్ గారు కానీ, మా పార్టీ నాయకులు భుజంగం గారు కానీ, మిగతా పెద్దలందరూ కానీ ఈ యొక్క రోడ్ల నిర్మాణం కోసం ఎంతో కష్టపడి ఈ యొక్క రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, వర్షాల కారణంగా రోడ్ల మీద నీరు నిలవడము, ఇళ్లకు నీరు రావడము, గత సంవత్సరము మున్సిపల్ ఎలక్షన్స్ ముందు చూసాము. మరి లక్షలాది మంది ఇళ్లకు నోరు రావడం జరిగింది. ఈసారి నీరు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలి. మీరు మాటలకే పరిమితం కావద్దు, కొద్దిగా చేతులకు కూడా కొన్ని చేసి చూపించండి. ఈరోజు ఫ్లైఓవర్స్ మాత్రమే హైదరాబాద్ సరిపోదు. బస్తీలలో ఉన్నటువంటి ఇండ్లు ఏ రకంగా ఉన్నాయి, రోడ్లు ఏ రకంగా ఉన్నాయి, బస్తీలలో ఉన్నటువంటి మరి ఈరోజు ఈ యొక్క మంచినీటి సరఫరా ఏ రకంగా కలుషితం అవుతున్నది, ఏ రకంగా వర్షపు నీళ్ళు ఇళ్లలోకి వస్తూ ఉన్నాయి, ట్రాఫిక్ ఆగిపోతూ ఉంది, వీటి విషయంలో దృష్టిని కేంద్రీకరించండి. రాష్ట్రంలో గోల్కొండ కోట నుంచి బోనాలు మొదలయ్యాయి. ఉజ్జయిని మహంకాళి ఆలయంతో పాటు హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో ఈ ఆషాఢ మాసమంతా బోనాలు జరుగుతాయి. అంతటి విశిష్టమైన లష్కర్ బోనాల జాతరకు ఈ ఏడాది నిధులు కరువయ్యాయి. జాతర మొదలై 10 రోజులైనా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. దీంతో అమ్మవారి హుండీ ఆదాయం, దాతల సహకారంతోనే జాతర పనులు ఇంకా నడుస్తున్నాయి. దాంతో ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి ఏడాది ఆషాఢ మాసమంతా గోల్కొండ కోటలో గురువారం, ఆదివారం బోనాలు జరుగుతాయి. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలోనూ బోనాల జాతర జరుగుతుంది. ఘటం రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత మహిళా భవిష్యవాణి చెప్పటం లష్కర్ బోనాల జాతర స్పెషాలిటీ. అందుకే జాతర మొదలైనప్పటి నుంచి భవిష్యవాణి జరిగేదాకా భక్తులు లక్షల్లో వస్తుంటారు. బోనాల పండక్కి 15 రోజుల ముందు నుంచి ఉజ్జయిని ఆలయంలో ప్రతి ఏడాది పెయింటింగ్, రిపేర్ పనులు, టెంపుల్ డెకరేషన్ వర్క్స్ జరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది లష్కర్ బోనాల జాతర మొదలైనా ఇంకా పనులు పూర్తి కాలేదు. దాంతో ఆలయం చుట్టూ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. ఆలయం లోపల కూడా ఇంకా రిపేర్లు జరుగుతున్నాయి. గుడికి వచ్చే భక్తుల కోసం కనీసం క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పోయిన సంవత్సరం కూడా భక్తులకు ఇదే ఇబ్బంది జరిగింది, ఈ సంవత్సరం కూడా అదే ఇబ్బంది జరుగుతుంది. ప్రభుత్వం మీద ఎండాకాలంలో చేయాల్సిన పనులన్నీ వర్షాకాలంలో పెట్టుకుంటే భక్తులకు అసౌకర్యమే కదా. ఈసారి ఆషాఢ మాసం వచ్చింది, ఈ పాటికి పనులన్నీ అయిపోయి ఉండాలి. ఇక ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. నడిచే పరిస్థితి అయితే లేదు. ఇంకా రష్ ఎక్కువైతే తోవి పోతే పండగకు జనాలకు ఇబ్బంది అవుతుంది. ఇదే కొంచెం తొందరగా చేసింటే అయిపోయేది కదా. మామూలుగా వచ్చే భక్తులే సఫర్ అవుతున్నారు, ఇంకా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. లష్కర్ బోనాల జాతరకు నెల ముందే బోనాల ఏర్పాట్లపై మంత్రులు, అధికారులు సమావేశాలు పెట్టినా ప్రయోజనం లేదు. ఈ ఏడాది బోనాలకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు ప్రకటించింది. రోడ్లు, ఎలక్ట్రికల్, లైటింగ్, డెకరేషన్ లాంటి పనులకు 100 కోట్లు ఖర్చు చేస్తుందని మంత్రులు ప్రకటించుకున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో బోనాల నిర్వహణకు నిధుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జాతర ప్రారంభమైనా ఇప్పటి వరకు ఫండ్స్ రాలేదు. జాతర ఘనంగా జరిపించమంటారు, కానీ బోనాల నిర్వహణకు ప్రభుత్వం ఫండ్ ముందుగా రిలీజ్ చేయట్లేదు. ప్రస్తుతం జాతర పనులు అమ్మవారి హుండీ ఆదాయం, దాతల సహకారంతోనే నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కామేష్ తెలిపారు.
ప్రతి ఏడాది అమ్మవారి జాతరకు 50 నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. కానీ పండగ తర్వాత ప్రభుత్వం 15 లక్షలు మాత్రమే ఇస్తోందంటున్నారు ఆలయ చైర్మన్. దాదాపు ఈ జాతరకు 70-80 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి సంది ఈ యొక్క ఫండ్ కూడా ఎంతో అంత వస్తుంది కదా అమ్మవారికి అన్న అదృష్టంగా నేను భావిస్తాను. కాకపోతే వాళ్ళు 15 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇంకొక 40-50 లక్షలు ఇస్తే ఎంతో అంత ఇంకా బ్రహ్మాండంగా జరిగే అవకాశం, భక్తులకు మెరుగైన సౌకర్యం అందించే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం నిధులు అందకపోవటం, జాతరకు ముందే జరగాల్సిన పనులు ఇంకా పూర్తి కాకపోవటంతో ఆలయానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కనీస ఏర్పాట్లు లేకపోవటంతో చిన్నపిల్లలతో వచ్చిన భక్తులు తిప్పలు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందో లేదో డెంగ్యూ కేసులు మొదలయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు దోమల బెడత పెరిగింది. దీంతో జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాల్లో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం కంటే ముందే మొదలైన కేసులతో హాస్పిటల్స్ బెడ్లు నిండుతున్నాయి. 2019 లాగే ఈ ఏడాది డెంగ్యూ కేసులు ఎక్కువే వస్తాయని అంచనా వేస్తున్నారు. డెంగీ వ్యాధి పగటిపూట తిరిగే ఈడిస్ ఈజిప్టై దోమ కుడితే సోకుతుంది. ఇది కుట్టిన 14 రోజుల లోపులో వ్యాధి బయటపడుతుంది. తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు, కీళ్ల నొప్పులు, చర్మం మీద దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ నిర్ధారణ అయితే డాక్టర్స్ పర్యవేక్షణలో మందులు వాడాలి. ఒకవేళ ప్లేట్లెట్స్ పడిపోతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే హాస్పిటల్స్ కు డెంగీ రోగులు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది ఎండాకాలంలోనే కేసులు కనిపించాయంటున్నారు డాక్టర్లు. గత 2 వారాలుగా డెంగ్యూ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉస్మానియా హాస్పిటల్ కూడా అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. సో ఈ సీజన్లో నార్మల్గా కామనే. 2019లో మనం చూసాము చాలా ఎక్కువ డెంగ్యూ కేసెస్ వచ్చాయి. సో ఇప్పుడు కూడా అట్లానే డెంగ్యూ కేసెస్ అయితే చాలా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దోమలు ఎక్కువ వ్యాప్తి చెందకుండా చూడడము, దోమలు మనల్ని కుట్టకుండా చూసుకోవడం అనేది మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పిల్లల్ని బయట ఈవినింగ్ టైమ్స్లో బయట చెట్లు పొదలు అట్లా ఉండే చోటకి వెళ్ళి ఆడుకోనివ్వకుండా చూడడము, లోపలే ఇంట్లో ఉంచడానికి ట్రై చేయడము, డోర్స్కి మెషర్స్ పెట్టడము, ఇంట్లో మెషర్స్ ఎక్కువ వాడడము, అట్లాంటివి జాగ్రత్తలు తీసుకొని దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ కనుక ఫీవర్ అట్లా ఏమైనా వస్తే, చలి జ్వరం వచ్చింది అంటే కూడా నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. 2019లో డెంగీ కేసులు 13,000 దాకా నమోదయ్యాయి. కరోనా కారణంగా 2020లో 1900 ఉండగా గతేడాది కరోనా తగ్గడంతో పరిశుభ్రత పాటించడం కూడా తగ్గింది. దీంతో 2021లో 7,000కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. వర్షాకాలం మొదలైందో లేదో ఇప్పటికే 1000 దాకా డెంగీ కేసులు బయటపడ్డాయి. 2019 లాగే ఈ ఏడాది అవుట్ బ్రేక్ అవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీతో పాటు ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలోనూ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. వీటితో పాటు మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, నిర్మల్ జిల్లాలో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. జీహెచ్ఎంసీ తప్ప ఈ 9 జిల్లాల్లో 2019లో 1931 కేసులు, 2020లో 431, 2021లో 1120, ఈ ఏడాది ఇప్పటికే 114 కేసులు అధికారికంగా నమోదయ్యాయి. ఈ ఏరియాల్లో నీటి నిల్వలు ఎక్కువగా ఉండడంతో దోమల బెడద పెరిగింది. ఎప్పటికప్పుడు నీళ్లు నిల్వ ఉండకుండా చూడటం, దోమలు రాకుండా ఫాగింగ్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీంతో దోమలు పెరుగుతున్నాయి. 80% డెంగీ కేసుల్లో రోగిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. 5% మందిలో లైట్ గా సిమ్టమ్స్ ఉంటాయి. 1% మందిలో మాత్రం డెంగీ ప్రాణాల మీదకు తెస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి డెంగీ ప్రాణాంతకమవుతోంది. వర్షాకాలం రాకతో కేసులు పెరిగి ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్స్ కు ఓపీ, ఐపీ క్యూ పెరుగుతోంది. దాంతో టెస్టింగ్ కిట్లు, ప్లేట్లెట్స్ సిద్ధం చేశామంటున్నారు అధికారులు. ప్రభుత్వ అధికారులు కూడా మా డిఎంఈ గారు తర్వాత అందరూ దీని మీద అప్రమత్తమై మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డెంగ్యూ టెస్ట్ల కోసం కిట్స్ను అవైలబుల్ చేసుకోవాలని చెప్పి ర్యాపిడ్ టెస్టులు, ఎలిసా టెస్ట్లను మా దగ్గర వాటికి అనుగుణంగా ఇప్పుడు ర్యాపిడ్ టెస్టులు ఒక 900 వరకు కిట్స్ను సమకూర్చుకోవడం జరిగింది. తర్వాత ఎలిసా టెస్టులు కూడా అంటే కన్ఫర్మేషన్ కోసం ఎలిసా టెస్ట్ కూడా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్లేట్లు ఎక్కించడానికి సింగిల్ డోనర్ ప్లాస్మర్ కానీ తర్వాత ఫ్రాక్షన్ బ్లడ్ అంతా అవైలబుల్ ఉంది. ఏ పేషెంట్ డెంగ్యూ ఫీవర్ వచ్చినా కానీ తీసుకోవడానికి మాకు అవకాశాలు ఉన్నాయి.
డెంగీ అంటువ్యాధి కాకపోయినా అది సోకిన వ్యక్తిని దోమ కుడితే అతనిలోని వైరస్ దోమకు చేరుతుంది. ఆ దోమ మరొకరిని కుడితే ఆ వ్యక్తికి కూడా డెంగీ వైరస్ సోకుతుంది. అందుకే డెంగీ వచ్చిన వ్యక్తిని తగ్గే వరకు ఐసోలేషన్ లో ఉంచాలంటున్నారు డాక్టర్లు. దోమలతో జనం అలర్ట్గా లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో పేదల భూములు లాక్కుని బడాబాబులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్నారు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్. 2 రోజుల క్రితం గాంధీనగర్ సర్వే నెంబర్ 119లో పేదలు వేసుకున్న గుడిసెలు కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. నోటీసులు ఇవ్వకుండా గుడిసెలు తొలగించడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మంత్రుల పీఏలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి గతంలో పేదలకు ఇచ్చిన భూములను లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు. గుడిసెలు కోల్పోయి వర్షంలో బాధలు పడుతున్న బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు అందెల శ్రీరాములు యాదవ్. గత 2009లో సబితా ఇంద్రారెడ్డి గారు 60 గజాల పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చి అక్కడ కట్టుకోనికే రోడ్లు లేవు, కరెంటు లేక చాలా రోజులు అక్కడ ఉన్న గరీబులు ఆగిరు. ఈ మధ్యలో పోయి ఇల్లు కట్టుకురు, ఒక 30 ఇళ్ళ వరకు ఇల్లు కట్టుకురు, ఒక 20 ఇళ్ళ వరకు గుడిసెలు వేసారు. గుడిసెలని అతాటున వచ్చి గుడిసెలు కూలగొట్టడం ఎంతవరకు న్యాయం అండి? అమ్మ తల్లి ఇప్పటికే కట్టుకుందరు వాళ్ళు, అక్కడ కరెంటు లేక రోడ్లు లేక డ్రైనేజీ లేక ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇప్పుడు కట్టుకుంటుంటే గరీబులు 60 గజాలు తీసేయడం న్యాయమా అవుతుంది? వాళ్ళకి 60 గజాల్లో గుడిసెలు కట్టుకొనియండి. మీ మేనిఫెస్టో టీఆర్ఎస్ మేనిఫెస్టో చెప్పారు, ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ 5 లక్షల రూపాయలు ఇస్తాము, అక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పారు. ఈయన గుడిసెలు వేసుకుంటే గుడిసెలు వీకేయడం ఏంటండి? 100 గజాల లోపు వేసుకుంటే ఎవరిని ఏమనొద్దు, వాళ్ళకి ఎట్ ఏ టైం పర్మిషన్ ఇవ్వాలను. అక్కడ ఒక 30 ఇండ్లు గత 3-4 ఏళ్ళ సంది ఇండ్లు కట్టుకుని వాళ్ళకి ఇప్పటికు డోర్ నెంబర్ ఇయ్యరు. అక్కడ ఎంఆర్ఓ గారు అకస్మాత్తుగా వచ్చి కూలగొట్టడం కరెక్ట్ కాదు. హైదరాబాద్ అమీర్పేట్లోని డాక్టర్ రెడ్డి శానిటోరియంలో ప్రాచీన భారతీయ విజ్ఞానంతో ఆధునిక నిర్వహణ సాధించవచ్చు అనే అంశంపై సెమినార్ జరిగింది. ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రాచీన విజ్ఞానంతో అద్భుతాలు సాధించవచ్చన్నారు ప్రొఫెసర్ విపిన్ గుప్తా. ప్రకృతికి హాని కలిగించకుండా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యాసంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో పలు విద్యాసంస్థల టీచర్లు, స్టూడెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. Understand what our ancient Indian wisdom really means and how we can use it to address major challenges in modern management and modern science. We all know that the world is made of 5 elements. So the question is that what are the 3 elements that make these 5 elements? So all of us know that Brahma, Vishnu, Mahesh are the 3 elements that create everything. And we are conscious of something in the present. So that's what is Ojas element. The second is a Guru element. Guru element is a guider element which comprises of global, unique, inclusion, diversity, engagement and responsibility. Again 6 elements. That's when these 5 elements get created. And the third is the time element. And the time element transforms into divine element. And divine includes a conscious determination of the goal that you have, having an imagination about how to fulfill that goal, creating those virtues within us. So it's very important for us to understand what our ancient wisdom really means, but we cannot manage fire, we cannot manage water, we cannot manage air. And so when we are able to understand what's manageable in our wisdom, we can progress. Management అనేది మనం ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు. మేనేజ్మెంట్ అనేది ప్రకృతితో అనుసంధానం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి అనే దాని మీద ఆయన చాలా విస్తృతంగా బోధించడం జరిగింది. అది ఆయన పరిశోధన కూడా దాని మీదే చేశారు. దాని మీద ఇంతవరకు ఆయన దాదాపు ఒక 18 పుస్తకాలు కూడా ప్రచురించారు. సో మనము ప్రకృతికి విరుద్ధంగా మనం ఏమీ చేయొద్దు. ప్రకృతిని అర్థం చేసుకొని మనము అభివృద్ధి చెందాలి. మనతో పాటు సంస్థ అభివృద్ధి చెందాలి. మనతో పాటు చుట్టూ ఉన్న సమాజం కూడా అభివృద్ధి చెందాలి అనేది వారి అభిలాష. మేము తప్పకుండా మా విద్యార్థులకి ఈ సంబంధిత విషయాలు బోధిస్తామని ఈ సందర్భంగా ఏళ్లు గడుస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదంటూ మేడ్చల్ జిల్లా నాగోల్ బండ్లగూడలో పేదలు వర్షంలోనూ ఆందోళన చేశారు. తమకు ఇస్తామన్న ఇండ్లు కేవలం పేపర్లకే పరిమితమయ్యాయని చెప్పారు. కూలీ పనులు చేసుకునే తాము వేలకు వేలు అద్దె కట్టలేకపోతున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ఇండ్లు కేటాయించాలన్నారు పేదలు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా తమకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో పుట్టి పెరిగిన తాను క్రికెటర్ కావాలని అనుకున్న ఆర్థిక ఇబ్బందులతో కాలేకపోయానన్నారు సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. సివిల్స్ రాసి మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారని చెప్పారు. అయితే ఇప్పటికీ క్రికెట్పై ప్రేమ తగ్గలేదన్నారు. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్లో 36వ ఎడిషన్ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ఎండింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు సివి ఆనంద్. పోటీల్లో గెలుపొందిన ప్లేయర్లకు బహుమతులు అందించారు. పోటీతత్వం అలవర్చుకోవాలని సూచించారు. హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్ కోసం అన్ని స్థాయిలో అండర్-15, అండర్-19 అన్ని ఆల్మోస్ట్ రంజీ ట్రోఫీ వరకు ఆడాము. అయితే కొన్ని కారణాల వల్ల ఆ రోజుల్లో ఆర్థికంగా అంత క్రికెట్లో కూడా ఏం లేదని చదువులో కూడా బాగుండి ఎగ్జామ్ రాసేసరికి ఫస్ట్ అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్ క్లియర్ అయింది. కానీ క్రికెట్ కోసం ప్రేమ అనేది ఎప్పుడు పోదు. ఇప్పుడు కూడా నేను లీగ్స్ ఆడుతుంటాను. అదే కాకుండా సర్వీస్ జాయిన్ అయిన తర్వాత టెన్నిస్ పికప్ చేశాను. జాతీయ స్థాయిలో ఇప్పుడు +25 కేటగిరీలో నా ర్యాంకింగ్ ఉంది. అదే కాకుండా గాల్ఫ్ ఆడతాను, ఎక్సర్సైజ్ చేస్తాను. స్పోర్ట్స్ అంటే ఒక విధంగా స్పోర్ట్స్లో పాల్గొన్న వారి ఆలోచన తీరు వేరే ఉంటుంది. టీం వర్క్, టీం ఏ విధంగా నడిపించాలి, టీంలో ఏ విధంగా ఒక సభ్యునిగా ఉండాలి, అందరినీ మోటివేట్ చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఈ స్కిల్స్ అనేది బాగా. హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ముందు జై మహాభారత్ పార్టీ కార్యకర్తల హంగామా చేశారు. తమ పార్టీ అధ్యక్షుడిపై కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదంటూ నిరసనకు దిగారు. తమ నాయకుడు అనంత విష్ణుప్రభుపై పోలీసులు పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఆందోళన చేశారు మహిళా కార్యకర్తలు. మహిళలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర. అయితే సభ్యత్వం కోసం జై మహాభారత్ పార్టీ నాయకులు తమ దగ్గర 500 రూపాయలు తీసుకున్నారని చెప్పుకున్నారు కొందరు మహిళలు. ఎవరు 500 తీసుకురా? ఎవరాలు? హైదరాబాద్ నారాయణగూడ కెనరా బ్యాంకులో సీనియర్ జర్నలిస్ట్ జీబీకే మూర్తి రచించిన సైబర్ మూవ్మెంట్ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. సైబర్ సెక్యూరిటీ నిపుణుడు జీసీఎస్ శర్మ జీవిత కథను ఇందులో వివరించారు. పుస్తకావిష్కరణ తర్వాత సైబర్ నేరాలను అరికట్టడంపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నందున అపరిచితుల ఫోన్లను లిఫ్ట్ చేయవద్దన్నారు జీసీఎస్ శర్మ. అలాగే తెలియని వ్యక్తులు పంపించిన మెయిల్స్కు స్పందించవద్దన్నారు. అంటే అవగాహన చాలా ఇంపార్టెంట్. ఈ సైబర్ క్రైమ్కి సగం జరిగేది మన అవగాహన వల్లే. యాక్చువల్గా మనకి సరిగ్గా తెలియకపోతే అవతల వాడు మనం మోసం చేయొచ్చు. అది చాలా చాలా ప్రతి చోట ఇప్పుడు జరుగుతుంది. అదే ఈ అవగాహన రావడానికి కారణం బ్యాంకుల్లో అయ్యే మోసాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందని తెలిసింది నాకు. దానివల్ల ఈ ఆడిట్లు చేయడం వల్ల ఈ ఆడిట్స్లో చాలా రకరకాల మోసాలు ఎలా జరుగుతాయో ఐటీ రంగంలో అవన్నీ తెలుసుకుని వాటిని ఎలాగ తగ్గించాలి అని ఈ వాటి మీద పరిశోధన చేస్తూ మేము దాని యొక్క ఆడిట్లు చేస్తూ అసలు ఎక్కడెక్కడ మనం వాటిని తగ్గించుకోవచ్చు, ఎలా తగ్గించాలి. మీకు ఫోన్ ద్వారా మీకు ఇవాళ బ్యాంకులో మేము కార్డు ఇస్తున్నాము, మీ కార్డు ఈరోజు బ్లాక్ అయిపోతుంది, మీరు మీ వివరాలు చెప్పండి. మీరు ఎప్పుడైతే వివరాలు చెప్తారో, మీ వెనకాల CVV నెంబర్ చెప్తారో, ఇమ్మీడియట్గా వితిన్ 5 minutes మొత్తం మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా మీకు ఖాళీ అయిపోతుంది. సో అందుకే అజ్ఞాత వ్యక్తులకు ఎప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సిటీలో బైక్ చోరీలకు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని 13 ఖరీదైన బైక్లు స్వాధీనం చేసుకున్నారు. మరో 3 నిందితులు పరారయ్యారన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ గుమ్మడి చక్రవర్తి. జూన్లో 2 బైక్లు పోయాయని ఫిర్యాదు అందిందని చెప్పారు. విచారణలో కర్ణాటకకు చెందిన మెహబూబ్ ముఠా చోరీలకు పాల్పడుతుందని తేలిందన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నామన్నారు డీసీపీ. అంతర్రాష్ట్ర బైక్ అఫెండర్స్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. 13 బైక్స్ జప్తు చేయడం జరిగింది. ఈ 13 బైక్స్లో 7 రాయల్ ఎన్ఫీల్డ్, ఒక యమహా, 5 బజాజ్ పల్సర్. వీటన్నిటి విలువ 17 లక్షలు ఉంది. అయితే దీంట్లో
అక్యూజ్డ్ మొహమ్మద్ మెహబూబ్ అని ఇతను 24 సంవత్సరాలు. ఇతను మనకెళ్ళి బీదర్ కర్ణాటకలో ఇతని నివాసం. ఇతనితో పాటు 2 బాయ్ జువెనైల్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముస్లింలు ఘనంగా జరుపుకునే పండుగలో బక్రీద్ ఒకటి. పేదవారికి సహాయం చేసే స్ఫూర్తితో బక్రీద్ను జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఉన్న దాంట్లోనే సర్దుకుంటారు. అయితే బక్రీద్ అంటేనే గొర్రె పొట్టేళ్లు డిమాండ్ ఉంటుంది. సిటీలో మాత్రం లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెద్దగా అమ్మకాలు జరగడం లేదంటున్నారు వ్యాపారులు. ప్రతి ఏడాది బక్రీద్కి వారం ముందే ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్ర నుంచి తెలంగాణకు ఎక్కువ సంఖ్యలో గొర్రె పొట్టేళ్లు రవాణా జరుగుతుంది. ఈసారి పండుగకు 2 రోజుల ముందు నుంచే ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో సేల్స్ కనిపిస్తున్నాయి. గతేడాదిలో ఈసారి బిజినెస్ లేదంటున్నారు వ్యాపారులు. బాగా సేల్స్ అవుతాయన్న ఉద్దేశంతో లక్షలు పెట్టు మేక గొర్రెలు పొట్టేళ్లు తెచ్చిన 10ల సంఖ్యలోనే సేల్స్ జరుగుతున్నాయి అంటున్నారు. ఒక్కో గొర్రె పొట్టేళ్లు 10 నుండి 20 కేజీలు అయ్యేవి ఎక్కువగా కొంటున్నారని చెబుతున్నారు వ్యాపారులు. मार्केट तो पिछले साल से इस साल बहुत ज्यादा महंगा है, जिसकी वजह से क्या है ग्राहकों को भी परेशानी हो रही है, हमको भी बेचने में परेशानी हो रही है. ग्राहक लोग पिछले साल का जहन में रख के ये साल माल ले रहे हैं. पिछले साल जो बकरा 8,000 में आ रहा था वो ये साल 11,000 में बकरा है. 3,000 का फर्क है, जिसमें हमको माल बेचने में बहुत परेशानी हो रही है. माल हम ढूंढ के ला रहे लेकिन ग्राहक उसका दाम नहीं दे पा रहा है. अब पता नहीं महंगाई क्यों है, क्या है नहीं मालूम. पेट्रोल का हर चीज का रेट बढ़ा हुआ है, वो हिसाब से अब चारे का इनके फीट का भी रेट बढ़ा हुआ है. तो सामने वाला भी पाल रहा है, साल भर पाल रहा, उसको भी महंगा पड़ता है, लेकिन ग्राहक के जहन में वही पुराना कम में लूंगा बोल के है. तो फिर बकरे को लेके उसको जंग कर, तो बकरा जो है जन्नत से आया तो आए उसको जुबा कर दिए. उसके बाद से सुन्नत चल रही. अब साय अगर कोई नहीं है तो कम से कम जो है जो मियाँ बीवी दोनों को देते हैं और जो बच्चे हैं उनके नाम पे पूरे बच्चों के नाम पे कम से कम 1 कुर्बानी करते हैं. मैं 3 बकरे लिया, अभी 18,000 रुपये जोड़ी दिए उन्होंने, तो 27,000 हुए उसके 3 के. नहीं अल्हम्दुलिल्लाह रीजनेबल है. हाँ यानी पिछले साल भी मैं लिया था तो वही 8,000 में थे, तो अब क्या 9,000 हो गया, 1,000 बढ़ गया, लेकिन इतना कोई ज्यादा फर्क नहीं है. ముస్లింలు ఎన్ని గొర్రె పొట్టేళ్లు కొన్నా వాటిని 3 భాగాలు చేస్తారు. మొదటి భాగం ఇంట్లో వారికి, రెండో భాగం బంధువులు, దోస్తులకు, ఇక చివరి భాగం చాలా ముఖ్యంగా భావిస్తారు. అది పెద్దవారికి పంచే భాగం. కొందరు ధరకు వెనకాడకుండా పొట్టేళ్లను కొనుగోలు చేస్తుంటే మరికొంతమంది మాత్రం వెనకడుగు వేస్తున్నారు. పొట్టేళ్ల రకం, సైజును బట్టి ధరలు ఉన్నాయంటున్నారు వ్యాపారులు. ఇక్కడ బక్రీద్కి టోలీ జోగికి వచ్చినాను తీసుకునేకి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కటి 13,000, 2 కలిపి 26,000 అంట. రేట్లు కానీ ఎక్కువ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పేదోళ్ళకి, ఒకటి ఇంటి వాళ్ళకి, ఒకటి వచ్చేసి రిలేటివ్స్కి 3 భాగాలు చేస్తాం. बकरे लाए बेचने, अभी गिराक नहीं है, चलता अब शाम में कल. ठीक है मार्केट तो आज नहीं कल चलेगा गिराक, अल्लाह का एहसान है. 200 बकरे लाए, एक बिकता 8,000, 10,000, 12,000, 20,000 ऐसा बिक रहा. 2 साल एक बार 1 साल का बकरा लेते हैं. नहीं मीडियम है, रेट ज़्यादा नहीं है, कम नहीं है. बेचे 50 बेचे, बिकेंगे इंशाल्लाह कल तक, कल परसों 2 दिन है अभी, आज कल. ముస్లింలు ఎక్కువగా ఉండే ఓల్డ్ సిటీతో పాటు గోల్నాక, అత్తాపూర్, మెహదీపట్నం, తొలిచౌకి, మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో జోరుగా పొట్టేళ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.